హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి మనం 100 డేస్ టైం టేబుల్ ఫాలో అవుతున్నాం. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ మనకి కాంటాక్ట్ లోనే ఉన్నారు. మాక్సిమం దీన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ. సో చాలా ఉపయోగపడింది అన్నారు. ఆల్రెడీ గతంలో ఈ రోజు దీనికంటే ముందు ఎన్టీపీసీకి సంబంధించిన వీడియో చేశాము. అంటే 16 రోజుల్లో షెడ్యూల్ కంప్లీట్ అయింది ఎన్టీపీసీకి అండ్ గ్రూప్ డికి. ఈ 16 రోజుల్లో ఎన్టీపీసీకి ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి చూసాము. 24 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు ఎన్టీపీసీకి మనం ఈ 16 రోజుల్లో ఇచ్చిన షెడ్యూల్ కనుక కరెక్ట్ గా ఫాలో అయితే. మరి గ్రూప్ డికి ఎన్ని మార్క్స్ అంటే 29 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. మనం 16 జస్ట్ 16 అంటే 16 రోజుల షెడ్యూలే ఇచ్చాము. ఇంకా మనకి 84 రోజుల షెడ్యూల్ అనేది ఉంది. ఈ 84 రోజుల్లో మిగతా సబ్జెక్ట్ ని 100% మార్కులు కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ఒక్కొక్క చాప్టర్ ని ప్లస్ ఒక్కొక్క సబ్జెక్ట్ ని 3 నుంచి 4 సార్లు రివిజన్ చేస్తాము. లాస్ట్ 20 రోజులు మొత్తం మాక్సిమం రివిజన్ కే ఉంటుంది. సో కాబట్టి 100 డేస్ టైం టేబుల్ ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మీకు నచ్చితే గనక. ఒకవేళ మీరు ఈ వీడియో ఇప్పుడు గనక చూస్తున్నట్లయితే, మొదటిసారి గనక చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ఉంటుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి డైలీ షెడ్యూల్ 100 డేస్ టైం టేబుల్ షెడ్యూల్ అని దానిపైన క్లిక్ చేసి మీరు డే 1 నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడు ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి డే 1 అనుకుని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మరి 16 రోజుల్లో గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న మన ఏఎన్ఆర్ స్టూడెంట్స్ ఎన్ని మార్కులు స్కోర్ చేసుకున్నారు అనేది చూద్దాం. నేను ఆల్రెడీ మనకి మ్యాథమెటిక్స్ నుంచి కొన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశాము. సూక్ష్మీకరణలు, సరాసరి, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, పర్సంటేజ్, నిష్పత్తి అనుపాతము, ప్రాఫిట్ అండ్ లాస్, పని కాలము, పైపుల తోటలు అనే సబ్జెక్ట్ కంప్లీట్ చేశాము. రీజనింగ్ నుంచి అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్, మిస్సింగ్ నెంబర్స్, రక్త సంబంధాలు, ప్రకటనలు, తీర్మానాలు ఇచ్చాము. వీటిలో కొన్నిటికి 2 రోజులు కూడా ఇచ్చడం జరిగింది. పని కాలానికి 2 రోజులు ఇచ్చాము, ఎందుకంటే కొద్దిగా పెద్ద చాప్టర్ ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. అదేవిధంగా యాంత్రిక శాస్త్రానికి 2 నుంచి 3 రోజులు టైం ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అది పెద్ద చాప్టర్ కాబట్టి. సో ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు కూడా చూద్దాం. సూక్ష్మీకరణ నుంచి ఖచ్చితంగా మీరు గ్రూప్ డిలో 2 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరాసరి నుంచి 1, ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 1, పర్సంటేజ్ నుంచి 1, నిష్పత్తి అనుపాతం నుంచి 1, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1, పని కాలం నుంచి 2, పైపులు తొట్టెల నుంచి 1, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 3, మిస్సింగ్ నెంబర్స్ నుంచి 2, రక్త సంబంధాల నుంచి 1, ప్రకటనల తీర్మానం నుంచి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం మీద మనకి రీజనింగ్, అర్థమెటిక్ లో నుంచి 18 మార్కులు మనం ఈ 16 రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా చదివాము ఈ 16 రోజుల్లో. లైట్ అనే చాప్టర్ తీసుకున్నాము అండ్ వ్యాధి విజ్ఞాన శాస్త్రము ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్ని అవగొట్టేస్తున్నాం మనం. విటమిన్లు, ధ్వని, ఆవర్తన పట్టిక, యాంత్రిక శాస్త్రము, రసాయన సంబంధాలు అండ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్ లో మొత్తం 86 మోడల్స్ విత్ సొల్యూషన్ విత్ వీడియో సొల్యూషన్ తో సహా ఉన్నాయి. దాంట్లో 1 నుంచి 20 మోడల్స్ మనము టైం టేబుల్లో ఈ 16 రోజుల్లో చదవడం జరిగింది. సో వీటి నుంచి మనకి లైట్ నుంచి 2 మార్కులు, వ్యాధి విజ్ఞాన శాస్త్రం నుంచి 1 మార్క్స్, విటమిన్ల నుంచి 1 మార్క్స్, ధ్వని నుంచి 2, 1 లేదా 2, ఆవర్తన పట్టిక నుంచి 1, యాంత్రిక శాస్త్రం నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ సాధించవచ్చు. రక్త సంబంధాల నుంచి రసాయన బంధాల నుంచి 1 క్వశ్చన్ అయితే వస్తుంది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే ఈ 1 to 20 మోడల్స్ లో అయితే 1 క్వశ్చన్ వస్తుంది. మిగతా అన్ని మోడల్స్ లో కలుపుకుంటే 3 నుంచి 4 క్వశ్చన్స్ కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సెట్లలో 5 నుంచి 6 క్వశ్చన్లు కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నుంచి ఉంటాయి. సో కాబట్టి మనం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 16 రోజుల్లో మనం గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కేవలం గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 29 మార్కులు జస్ట్ 16 రోజుల్లోనే మీ చేతుల్లో పెట్టాను. సో ఎవరు ఎంత బాగా చదువుంటే ఆ 29 మార్కుల్లో అన్ని మార్క్స్ అంటే అంత యాక్యురేట్ గా గెయిన్ చేయొచ్చు. మీరు చదివిన విధానం బట్టి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కొద్దిగా లేట్ అయినా సరే డెప్త్ గా వెళ్ళి చదువుకోండి. ప్లస్ నేను ఒక్కొక్కటి టాపిక్ ని 3 సార్లు రివిజన్ చేపిస్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్, రీజనింగ్ అయితే ఒక టార్గెట్, ప్రతి ఒక్క క్వశ్చన్ 0.45 సెకండ్స్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు ఎన్ని రోజులైతే అన్ని రోజులు వాటిని రివిజన్ చేస్తూనే ఉండాలి. ఆ క్వశ్చన్ ఎప్పుడైతే 0.45 సెకండ్స్ లో కంప్లీట్ అయిందో అప్పటి వరకు మీరు అదే అన్పర్ఫెక్ట్ అని అర్థం. ప్రతిసారి ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, రివిజన్ చేస్తున్నప్పుడల్లా ఆ క్వశ్చన్ దగ్గర ఎంత సమయం పట్టిందో మీరు టైం నోట్ చేసుకోండి. ఒక స్టాప్ వాచ్ లో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు స్టాప్ వాచ్ ఆన్ చేయండి. ఆ క్వశ్చన్ సింప్లిఫై ఎంతసేపట్లో చేశారో చేసి మీరు స్టాప్ వాచ్ ఆఫ్ చేయండి. మీకు సమయం ఎంత పట్టిందో ఆ క్వశ్చన్ పక్కనే బుక్ లో రాసుకోండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎంత సమయం పట్టిందో చూసుకోండి. పోయినసారికి ఈసారికి ఏమైనా తేడా ఉందా, ఇంప్రూవ్ అయ్యారా లేదా, ప్లస్ ఆ క్వశ్చన్ ని 0.45 సెకండ్స్ లో పూర్తి చేశారా లేదా చూసుకుంటే మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఉండరు మ్యాథమెటిక్స్, రీజనింగ్ లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క క్వశ్చన్ 0.45 సెకండ్స్ లో కంప్లీట్ చేస్తే అది ఎన్టీపీసీ అయినా, గ్రూప్ డి అయినా, జేఈ అయినా, ఏఎల్పీ అయినా, ఏ జాబ్ అయినా సరే మీ దగ్గరకు వచ్చి పడుతుంది. ఇక సైన్స్ నుంచి అయితే ఇవి టాపిక్స్ కంప్లీట్ చేయండి. నేను ఇంకా సైన్స్ నుంచి ఇంపార్టెంట్ 14 టాపిక్స్ చెప్పాను మీకు. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ 14 టాపిక్స్ చెప్తాను. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ 100 రోజులు షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లయితే మీకు 50 రోజు 60 రోజు మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చిందన్న నమ్మకం మీకు కుదురుతుంది, వస్తుందన్న నమ్మకం కూడా మీకు కుదురుతుంది. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బీలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పీఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్. అదేవిధంగా ఏఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది.
చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో, చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 years క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లో అయితే ఈ కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి. అన్ని బొమ్మలకి, ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 years క్వశ్చన్స్ అన్నిటినీ రెడీ చేసి, అదేవిధంగా NCERT బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా 10 years క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 క్వశ్చన్లకి ఏనా, బీనా, సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్ లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్ లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా QR కోడ్ ఉంటుంది, ఆ QR కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా RRB NCERT కి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్ లో అవైలబుల్ లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్. దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు, ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్. అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్ గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించి థియరీ, బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే సపోజ్ కి జాగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఉంటాయి. ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది ALPకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ALP అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్కి వస్తాయి. ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్కి వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్కి వస్తాయి. మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. రెండు కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్లో తీసుకుంటారా, లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసి పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి పంపించవచ్చు. ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్ కి. సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే రెండు అంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ని బట్టి మీకు కొందరికి 2 to 3 డేస్లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే మినిమం 2 days డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా 3 to 5 వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అనేది ఉంటుంది. డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.